హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే శనగపప్పు కూర చేస్తున్నా. అయ్యో నేను నా స్టైల్ ఎట్లా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. కొంచెం అయితే నూనె పోస్తున్నా. తర్వాత నేనైతే ఇట్లా ఫుల్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా. మా ఇంట్లో వంట ఎట్లా చేస్తున్నాం అనేది మీరు ఏమంటారు, చేయాలా వద్దా కామెంట్ చేయండి. కానీ వీడియో తీద్దామంటే ఇక్కడ ప్లేస్ సెట్ అవుతలేదు అసలు. చాలా కష్టం మీద పెట్టినాం. నూనె వేడి అయిన తర్వాతనే పోపు గింజలు వేసుకోవాలన్నమాట. నేనైతే జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర, కొన్ని ఆవాలు, కరివేపాకు, కారం ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఒట్టిమిరపకాయలు అయితే తీసుకొచ్చాం అనమాట. నాకైతే పోపులా ఒట్టిమిరపకాయలు అంటే చాలా ఇష్టం. మా సామాన్లు ఇక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుస్తుంది ఈ వీడియోలో. కొంచెం అయితే పసుపు వేస్తున్నా. కొంచెం గ్యాస్ చిన్నగా పెట్టాలి. కరివేపాకు వేయాలంటే కొంచెం భయం నాకైతే. భయం అవుతుంది. మన చెట్లకే ఉంది కాబట్టి కరివేపాకు ఎక్కువ వేస్తుంది. మేమైతే ఇప్పుడైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. పోపు మంచి వాసన వస్తుంది కదరా కదా. నాకు మస్తు ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఏంటి పచ్చిపులుసు, ఆ స్మెల్ వచ్చింది. ఇప్పుడు పచ్చిపులుసు పోపెట్టినట్టు ఇవైతే మంచి ఏగుతాయి. ఇక ఆలోపు అయితే కొన్ని ఎల్లిపాయలు దంచుకోవాలి. చిన్నప్పుడు మా స్కూల్లో పచ్చిపులుసు ఎట్లా వేసేదంటే, అంటే పోపు అంతా పులుసు మీదనే ఉంటుంది కదా, నాకు పులుసు వద్దు, ఆ పోపు అంతా నాకే అని వేయించుకునేది నేను సపరేట్గా. అట్లా వేయించుకొని తినేది. నా లెక్క ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇంకా దాములు వీడియోలో ఇగో ఎల్లిపాయ అయితే మెత్తగా దంచుకున్నా నేను. దంచిన ఎల్లిపాయనైతే ఉల్లిగడ్డలు అయితే మంచి వేగినాయి అనమాట. మేమైతే ఎప్పుడైనా ఇట్లనే చేసుకుంటాం. ఇంకా ఎల్లిపాయ అయితే వేస్తున్నాను నేను. నూనెలో వేయాలి ఎల్లిపాయ, మంచి టేస్ట్ అంటే మంచి వాసన వస్తుంది. నూనెలో మంచిగా పచ్చివాసన పోయినాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. డాడీ బయటికి పో, దగ్గు వస్తే. ఫ్యాన్ అయితే బంద్ చేసినాం. నాకైతే చెమటలు ఇట్లా కారుతున్నాయి అనమాట. కానీ లాంగ్ వీడియోస్ తీస్తేనే మనకు లాభం. లాంగ్ వీడియోస్ తీయాలని ఆలోచన వచ్చింది, అందుకే తీస్తున్నాను అనమాట. రోజు ఒకటి తీద్దాం అనుకుంటున్నా, కనీసం వారంలో 2 తీసినా కానీ మంచిదే. ఇంకా కొంచెం టమాటాలు అయితే 3 టమాటాలు కట్ చేసుకున్నా. 1/2 కిలో శనగపప్పు అనమాట. టమాటాలు అయితే వేస్తున్నాను. శనగపప్పు, ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఇక టమాటాలు ఉన్నాయని చెప్పేసి వేస్తాను అనమాట నేను. కొంచెం అయితే ఉప్పు వేస్తున్నా. మీరు ఎట్లా చేసుకుంటారో కూడా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇట్లనే చేస్తాను అన్నమాట. పప్పు అయితే ఫస్ట్ ఉడకబెట్టిన నేను.
నానబెట్టి కూడా చేసుకుంటారు, కానీ నేనైతే ఉడకబెట్టిన అనమాట. మంచిగా ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది, అట్లా ఉన్నదనమాట. ఇక అట్లా ఉడకబెట్టిన మంచిగా ఇట్లా వచ్చింది దాకా ఉడకబెట్టుకోరు మీరు కూడా. పిండి అయిపోవాలి పట్టుకుంటే. ఇగో మంచిగా ఉడికినాయి టమాటాలు అయితే. ఇప్పుడైతే నేను పప్పు వేస్తున్నాను అనమాట. మేము అయితే ఇట్లనే చేసుకుంటాం, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట. మా స్టైల్లో శనగపప్పు కూర ఇట్లనే చేస్తాం. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకుంటారు. బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే తింటే గుడాలు పువ్వు పెట్టుకొని తిన్నట్టు ఉంటుంది. మమ్మీ బాగా చేస్తుంది శనగపప్పారా? కానీ నిజాన్ని చెప్పాలంటే శనగపప్పు కొంచెం ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అట్లా ఉన్న వాళ్ళకి వాతం అంట, ఇంకా తినొద్దని చెప్తారు. ఇక నాకైతే ఇష్టం, తింటాను నేనైతే. ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాం వాళ్ళు. అబ్బా మంచిగా పప్పు నూనెలో కూడా ఫ్రై అయిందనమాట. ఉడకబెట్టినాం, ఉప్పు పట్టేసి మళ్ళీ నూనెలో వేసి కూడా మంచిగా ఫ్రై చేసినాం. నాకు అది అన్నంలో తినడం కన్నా ఉట్టిగా తింటే కూడా మస్తు ఉంటుంది. ఇది కొంచెమేనా తింటావారా? గూడాలు తిన్నట్టే ఉంటుంది ఇప్పుడు తింటే. ఇగో కారం అయితే వేస్తున్నాను అనమాట. మంచిగా ఫ్రై అయింది. కారం కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ వస్తే అయిపోయి. ఈ కూర ఎట్లుంటుందంటే చికెన్ మటన్ కన్నా మంచిగా ఉంటుంది అన్నమాట. కొన్ని వాటర్ వస్తాయి, ఎక్కువ అయితే పోయాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, మిరపకాయలు వేసాం కాబట్టి కారమే ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఉప్పు అయితే వేస్తున్నా. కొంచెం కారం వేసినాం కదా, కొద్దిగానే వేయాలి ఉప్పు. ఫస్ట్ వేసుకున్నాం, ఉప్పు వేసి ఉడకబెట్టినాం ఆల్రెడీ పప్పు కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి. కొన్ని పోసుకోవాలి, చూసుకుంటూ పోసుకోవాలి, నెరి ఎక్కువ ఉండద్దు. మంచిగా దగ్గరికి అయినాక మస్తు ఉంటుంది ఇది. నేనైతే మంచిగా పోపు పెట్టిన తర్వాత కొంచెం తీసుకున్నాను అనమాట. పప్పు ఉడకబెట్టిన గిన్నెల్ని. నాకు ఇట్లా తినడం అయితే పిచ్చి ఇష్టం. నందు బాగుంటుంది. ఇలా చిన్న నిమ్మకాయ వెండు పరుంది నోటితో చెప్పాను మాటలు లేవుగా. కానీ కారం ఎక్కువ తింటే బాగుండు. నా ప్రింట్ బుక్తే బాగుండు కదా. కానీ ఈ కూర తొందరగా అయిపోతుంది. తొందరగా ఎందుకు అయిపోతుంది అంటే ఇది ఆల్రెడీ పప్పు ఉడకబెట్టినా కాబట్టి తొందరగా అయిపోతుంది. మమ్మీకి ఫేవరెట్, మీ నలుగురికి ఫేవరెట్. మామయ్యకి, పిన్నికి, నీకు మంచిగా తింటారు. బస్ ఇష్టం మాకైతే. కూర అయినాక ఓ సో బ్యూటిఫుల్. అసలు ఏం జరిగిందంటే
ఇట్లా ఈ డబ్బాలు అనేది కన్ఫ్యూజ్ అవుతాయి కదా, ఇల్లు ఏముందో మెంతలకు ఈ ఇల్లు ఏముందో నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడైతే. ఇళ్ళనేమో జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ ఉంది, ఇళ్ళనేమో మసాలా ఉంది. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే మసాలా, ఇది దీంతో పనిలేదు మనకి, అందుకే ఇదా అదా అని ఆలోచించుకున్నాను అనమాట నేను కొద్దిసేపు. అట్లయితే ఒక్కొక్కసారి ఇంకా మా అప్పట్లోనేమో ఇది ఉప్ప సరప అని తెలియకుండా కూడా పోసిరట మనోళ్ళు. ఇట్లా చింతపులుసు వేసి ఉప్పు ప్యాకెట్ అనుకొని చెప్పి సర్ఫ్ ప్యాకెట్ తెచ్చి కూడా పోసిర్రంట. అట్లున్నది నా ముచ్చట. అంటే అప్పుడు కరెంట్లు లైట్లు ఏం లేవు కదా, తెలియదు అనమాట. ఆ అందాజతోటి వేసేది అప్పటి వాళ్ళు. కళ్ళు కనబడ్డా మనమేమో ఇప్పుడు ఇట్లా. కొంచెం అయితే మసాలా వేస్తున్నాను నేను, కొంచెమే వేసిన, ఎక్కువ వేస్తే మళ్ళీ పిల్లలు తిన్నారు. మసాలా మస్తు ఘాటు ఉంది, మస్తు ఘాటు ఉంది ఈ మసాలా. పచ్చళ్ళ గదిరా. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మస్తు ఉంటుంది. ఇక మా స్టైల్లో ఏమంటారు, శనగపప్పు కూర ఇట్లనే చేస్తాను నేనైతే ఎప్పుడు చేసినా కానీ. మరి మీరు ఎట్లా అనుకుంటారు కామెంట్ చేయండి. అలాగే మరి నేను మంచిగా చేస్తున్నా లేదా కూడా కామెంట్ చేయండి. నా తప్పులు ఏమన్నా ఉంటే కూడా చెప్పండి. బాగుంది అనిపిస్తుంది నాకైతే. టేస్ట్ కూడా నేను ఫస్ట్ చూసిన బాగుంది. మళ్ళీ ఒకసారి చూడు. సూపర్ ఉంది. కొంచెం అయితే ఉప్పు సప్పగా ఉందన్నమాట. ఉప్పు కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి దింపుకుంటే అయిపోయినట్టే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శివ ఎస్ఏ మైండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నిత్యశ్రీ అండ్ మంజు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మహేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వంశీ భూమిక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపికతో నా వీడియో చూసినందుకు. ఇంకా ఏ కూర వీడియో కావాలి మీకు అనేది కామెంట్ చేయండి. బాయ్ మరి.